దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఆత్మల సంపాదనలో మనము పొందే గొప్ప బహుమతి అండి. యోహాను సువార్త 1:35-51 ఫిలిప్పు నతనయేలును ప్రభు దగ్గరికి ఎలాగు తీసుకురావడాన్ని బట్టి యేసుక్రీస్తు అనుచరులముగా మనము ఆత్మల సంపాదనలో ఎలాగున నిమగ్నం కావాలో నేర్చుకుంటామండి. యోహాను సువార్త 1:35-45 చెప్పుకోదగ్గ రీతిలో ఈ క్రమము మనకి కనిపిస్తుందండి. మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం ద్వారా యోహాను అంద్రియాలను యేసు ప్రభువును తెలుసుకున్నారండి. 35-37 రెండవదిగా అంద్రియ పేతురును ప్రభు దగ్గరకు నడిపించారు. 40-42 మూడవదిగా యేసు ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడండి. 45 వీరిలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు కనుగొన్నవారే. నతనయేలును కనుగొన్న ఫిలిప్పు జీవితము ద్వారా మనము నేర్చుకున్న పాఠాలేమిటి? ఈ లోకంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన యోగ్యమైన పని ఇతరుల రక్షణ కోసము మనము కష్టపడాలండి. 45 3 అద్భుతమైన మాటలు మనం గమనించగలమండి. ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు. అలాంటి పని నీ జీవితంలో ఎప్పుడైనా చేశావా? అలాగైతే నీవు ఎంతో గొప్ప పని చేశావు. లోకంలో ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడడం కంటే మించిన పని మరొకటి లేదనే చెప్పాలండి. ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు. అంటే అర్థమేమనగా నతనయేలు రక్షణ పొంది దేవుని పిల్లల సహవాసంలో చేరి మార్పు చెంది ఆయన సేవలో నిమగ్నమయ్యాడు. యాకోబు పత్రిక 5:13-19-20 దానియేలు గ్రంథం 12:3 మొదలైన లేఖన భాగాల వెలుగులో ఈ పని భావమేమిటో మనము గమనించగలిగితే నేనెంత స్వార్థపరుడునైనా నా సంతోషమే తప్ప మరేది నాకు పట్టకపోయినా ఎంపిక చేసుకోవాల్సి వస్తే నేను ఆత్మల సంపాదన పనిని ఎన్నుకుంటాను అని డేవిడ్ బ్రేల్నాడ్ ఈ మాట అన్నారండి. ఎంతకాలమైతే నేను ఆత్మలను ప్రభు కోసం సంపాదిస్తూ ఉంటానో అంతకాలము నేను అక్కడే ఉంటాను. ఎలా బ్రతుకుతానో ఎలా కష్టపడి ఎదుర్కొంటాను అన్ని విషయములలో అనే చింత నాకు లేదు. ఆత్మల సంపాదన కోసం యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సిలువలో మరణించారండి. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని బట్టి ఆత్మల సంపాదన అనేది ఎంత గొప్ప అమూల్యమైన కార్యమో మనకి అర్థమవుతుందండి. రెండవదిగా ఈ మధ్యనే రక్షణ పొందిన వ్యక్తి కూడా ఆత్మల సంపాదనలో నిమగ్నం కావాలి. ఫిలిప్పు ప్రభువును నమ్ముకొని ఎంతో కాలం కాలేదు. అయితే వెంటనే అతడు నతనయేలు రక్షణ కోసము పాటుపడ్డాడండి. 44-46 అతడు కాలయాపన చేయలేదు. కాలం ఎందుకు వృధా చేయాలి? అతడు ఒక అద్భుత విషయాన్ని తెలుసుకున్నాడు. అతడు కనుగొన్న గొప్ప విషయాన్ని మరొకరితో చెప్పడానికి ఎంత సమయం తీసుకుని ఉంటాడంటారు. ఆత్మ సంపాదకుడికి ఉండవలసిన యోగ్యతలన్నీ ఫిలిప్పుకు ఉన్నాయండి. అతడు ప్రభువును వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు. నీవు యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకుడిగా ప్రభువుగా తెలుసుకొని ఉంటే తక్షణమే ఆత్మల సంపాదన పనిలో నిమగ్నం కావాలండి. కనుక నాకు సరైన అనుభవం లేదు, నాకు ఆ వరం లేదు మొదలైన ఆ విధముగా చెప్పకుండా సాధ్యమైనంత వరకు తెలిసినంత వరకు ప్రభువును గూర్చి ఇతరులకు చెప్పడము మనము ప్రారంభించాలండి. ఇది మొదటి మెట్టు. మూడవదిగా స్త్రీ పురుషుల ఆత్మరక్షణలో ప్రభువు బలంగా వాడుకునే మధ్యమ వ్యక్తిగతంగా ప్రభువును తెలుసుకున్న వారి సాక్ష్యం. ఒక వ్యక్తిని రక్షించే అద్భుత ప్రక్రియలో ప్రభువు తన వాక్కును ఎప్పుడూ వాడుకుంటారండి. కీర్తన గ్రంథం 19:7 ప్రకారం 1 కొరింథీయుల పత్రిక 1:21 ప్రకారం మనం రెండు పోల్చుకొని చూడగలిగితే అర్థమవుతుందండి. అయితే చాలాసార్లు ఒక వ్యక్తిని మొదటిసారి కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిపై చెరగని ముద్ర వేసేది రక్షణ పొందిన వ్యక్తి స్వానుభవ సాక్ష్యమే. ఇక్కడ అక్షరాల జరిగింది అదేనండి. మనము ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలో 45 మనకి కనిపిస్తుందండి. తర్వాత మన సాక్ష్యము మామూలుగానే యథాలాపంగానే జరగాలండి. ఫిలిప్పు మామూలుగానే మాట్లాడాడు. అందులో ఎలాంటి
తెలివితేటలు ఉపయోగించలేదండి, జ్ఞానం ఉపయోగించలేదు. హృదయపూర్వకంగా వ్యక్తిగత సంభాషణ ఇక్కడ మనం గమనిస్తామండి. రెండవదిగా 45వ వచనంలో ఈ విషయం మనకి అర్థమవుతుందండి. ఫిలిప్పు ఎవరితో మాట్లాడుతున్నాడో బాగా తెలుసు, అంతేకాకుండా అతనికి లేఖనం బాగా తెలుసు. అందువలన తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడానికి దేవుని వాక్యం వినియోగించాడండి. మన సాక్ష్యం వ్యాపించాలండి. 45వ వచనంలో ఫిలిప్పు చెబుతున్న మాటలు ఆషామాషివి కావు. అతడు కార్యాధ్యక్షుడు, అనుకున్నది సాధించే పట్టుదల అతడిలో ఉన్నది. అతడు మాట్లాడుతూ ఉండినా అతడి కళ్ళల్లో మెరుపు, ముఖంలో ఆనందం, మాటల్లో ప్రేమ తొణికిసలాడుతూ ఉండవచ్చండి. దేవుని ప్రజలందరికీ ఇలాంటి సాక్ష్యం ఉండి ఈ విధంగా చెబితే అనతి కాలంలోని దేవుని ఆత్మ అద్భుత రీతిగా పనిచేసి అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారిని తప్పక బ్రతికించే గొప్ప ఉద్యమం ప్రారంభమవుతుందండి. అభ్యంతరాలను, సందేహాలను, అపోహలను ఎదుర్కొనే సమర్థవంతమైన మార్గం ఏమంటే, మనము ఎవరినైతే ప్రభు దగ్గరకు నడిపించాలని ప్రయత్నిస్తున్నామో ఆ వ్యక్తి వచ్చి స్వయముగా పరిశీలించమని చెప్పడమే. 45వ వచనంలో ఏమి మనం గమనించగలుగుతున్నామంటే అండి, నతనీయేలు ఆలోచన పరుడు. ఒక విధంగా చెప్పాలంటే అతడు నిజాయితీ పరుడు అయినప్పటికీ కూడా సందేహం కూడా ఉన్నది. ఫిలిప్పుకు ఈ విషయం బాగా తెలుసు. వాదించి అతన్ని సంపాదించడం సాధ్యం కాదని కూడా ఫిలిప్పునకు తెలుసండి. అయితే నతనీయేలు యేసును కలుసుకుంటే చాలు, పని అయిపోతుంది అని కూడా ఫిలిప్పునకు బాగా తెలుసు. మనము ప్రభు దగ్గరకు నడిపించాలి అనుకునే వారిలో చాలామందికి సమస్యలు ఉంటాయండి. అయితే మనసులో పెట్టుకోవలసిన ప్రాముఖ్య విషయం ఏమనగా, వారితో ఎన్నడూ వాదన పెట్టుకోకూడదు. గుడ్డివాడు ఏం చేశాడో అదే పని చేయాలండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 25లో మనం గమనించగలిగితే, నీవు ప్రభు దగ్గరకు నడిపించాలనుకుంటున్న వ్యక్తితో వచ్చి స్వయంగా చూడు అని చెప్పాలండి. మనం గుర్తించవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, మనకంటే ముందుగానే దేవుడు ఆత్మరూపిగా అక్కడ కార్యం జరిపిస్తూ ఉంటారండి ఆ వ్యక్తిలో. ఆ విషయం 47-48 వచనాలలో మనం గమనించగలమండి. ఫిలిప్పు నతనీయేలును గురించి ఆలోచించడానికి ఎంతో ముందే ప్రభువునకు అతని గురించి అంతా బాగా తెలుసు కదా. అతడు రక్షణ పొందాలని ఆయన ఆశిస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనములలో మనం గమనిస్తే, ఆత్మల సంపాదన అనేది ప్రాథమికంగా మనిషి పని కాదండి, ప్రభు పని అది. అయితే తన సేవకులమైన మన ద్వారా ఆ పని చేయిస్తారండి. మనకు ఆ బాధ్యత ఇచ్చారు. మనం ఎవరినైతే ప్రభు దగ్గరకు నడిపించాలని ప్రయత్నిస్తున్నామో ఆ వ్యక్తి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు మనకు మహా ఆనందం కలుగుతుందండి. 49వ వచనం చదవగలిగితే ఆ సమయంలో ఫిలిప్పు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో మనకి అర్థమవుతుందండి. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. మనం ఎంత నమ్మకంగా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చినా ఆ వ్యక్తిని ప్రభు చెంతకు నడిపే భాగ్యం మనకు దక్కకపోవచ్చు. అయితే ఆ వ్యక్తి రక్షణ పొందడంలో దేవుడు మనల్ని గొలుసులలోని ఒక లింకులాగా వినియోగించుకోవచ్చండి. అంటే అనేకుల ప్రయాస ఒక్క ఆత్మరక్షణ పొందటంలో ఉంటుందని గమనించాలండి. ఆత్మల సంపాదనలో మనము పొందే గొప్ప ప్రోత్సాహకరమైన బహుమతి మనము రక్షణలోనికి నడిపించే వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఉండడమేనండి. 50-51 వచనంలో మనం చదవగలిగితే, మనము ఎవరినైనా ప్రభు దగ్గరకు నడిపించాలని ప్రయత్నిస్తే ఆ వ్యక్తి ద్వారా ప్రభువు ఏమి చేయాలనుకున్నారో మనకు తెలియదండి. నతనీయేలు యేసు 12 మంది శిష్యుల్లో ఒకడయ్యాడు. ఒకవేళ మనము ఏ భక్త సింగ్ గారినో, సైలస్ ఫ్రాక్స్నో, దేవదాస్ గారినో, దానియేలు గారినో ఇలాగున ప్రభు దగ్గరకు నడిపిస్తున్నామేమో ఎవరికి తెలుసండి. మొత్తం మీద ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఎవరి కోసమైతే ప్రభు మరణించారో వారిని ప్రభు దగ్గరకు నడిపించడానికి శక్తి వంచన లేకుండా పాటుపడాలండి. ఆమేన్.